సునాద స్వరము జనవరి 7. ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. ఫిలిప్పు నతానియేలు తీసుకొని యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు అతన్ని చూసి, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని చెప్పాడు. అందుకు నతానియేలు అన్నాడు, నీవు ఎలాగ ఎరుగుదువు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలేవి. ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని చెప్పాడు. మన ప్రభు అన్నీ చూస్తాడు. మనము ఆయన దగ్గరికి రాకముందే, ఇతరులు మనల్ని ఆయన దగ్గర తీసుకొని రాకముందే, మనం ఎక్కడ నిలుచున్నా, మనం ఏం చేస్తున్నా, మన హృదయ స్థితి ఏంటి అన్నీ గమనించి దేవుడు తర్వాత అన్నాడు, నువ్వు వీటికంటే గొప్ప కార్యములు చూతువని చెప్పాడు. మన ప్రభు మనకు గొప్ప కార్యాలు చూపిస్తాడు. మన ప్రతి స్థితిని గమనించి దేవుడు. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో చదివినప్పుడు, హాగరు శ్రమను తట్టుకోలేక సారా దగ్గర నుండి పారిపోతున్నప్పుడు, యెహోవా దూత, నీవు తిరిగి నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళు, నీ సంతానమును విస్తరింపచేస్తానని చెప్పినప్పుడు ఆమె చూచున్న దేవుడవు నీవే అని తనను చూచిన యెహోవాకు పేరు పెట్టింది. మన దేవుడు చూచే దేవుడు, చూచున్న దేవుడు. మనకున్న ప్రతి పరిస్థితిని చూస్తాడు, గమనిస్తాడు. మన శ్రమను, మనకున్న దుఃఖము, కన్నీరు అన్నీ గమనిస్తాడు. కొన్నిసార్లు మనం అలసిపోయి, విసిగిపోయి, కుటుంబ బాధ్యతలను బట్టి, ఉద్యోగం అని, పరిచర్య బాధ్యతలో ఇంకా చేయలేమంటూ పారిపోవాలనుకున్న అన్నీ గమనించి మనల్ని బలపరిచి సహాయం చేసే దేవుడు. అందుకే మన ప్రభువుకు అన్నీ తెలుసు. మనం ఏ పని చేస్తున్నా అన్నీ గమనించే దేవుడు. అందుకే దావీదు కీర్తనలో ఈ విధంగా రాశాడు. 139వ కీర్తన 7 నుండి 9వ వచనంలో చదివినప్పుడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోవుదును అన్నాడు. ఆకాశమునకు ఎక్కినా నీవు అక్కడున్నావు, పాతాళంలో వెళ్ళినా నీవు అక్కడున్నావని చెప్పాడు. మన ప్రభు మనం ఎక్కడెళ్ళినా చూస్తాడు. ఆయనే చూసే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆయన అన్నీ చూసే దేవుడు. మనం ఆయన దగ్గరికి రాకముందే మన హృదయ స్థితిని ఆయన గమనిస్తాడు. మనకున్న శ్రమ, కష్టము, దుఃఖము తెలిసిన దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడనే ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు చూచిన దేవుడైనందుకు స్తోత్రం ప్రభువా. ప్రతి ఒక్కరిని చూచి వారికి ఉన్న ప్రతి పరిస్థితిలో వారిని బలపరిచి సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.